సీజనల్గా పూసే పూలలో డిసెంబరాల అందమే స్పెషల్ కదండి. రంగురంగుల్లో చక్కగా నిండుగా వెచ్చుకుని చాలా బాగుంటాయి. అలాగా మా గార్డెన్లో పూసిన డిసెంబర్ విత్తనాలు కొన్ని మీకు డిస్ట్రిబ్యూట్ చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేష్ కుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా గార్డెన్లో కొన్ని రకాల పూల మొక్కలు, కాయగూర మొక్కలు, అలాగే కొన్ని రకాల పళ్ళు, అంటే అన్ని రకాల పళ్ళు మనం విత్తనాల ద్వారా పెంచడం కష్టం కదా. ప్యాషన్ ఫ్రూట్స్, ఇలా కొన్ని రకాల పళ్ళ విత్తనాలు, ఇటువంటివన్నీ కూడా నేను కలెక్ట్ చేసండి కొంతమందికి ఇవ్వాలి. అంటే కొంతమంది అంటే పర్టికులర్గా ఇలా లక్కీ డ్రా తీయడమనో, లేదంటే క్వశ్చన్స్ అడిగి, అంటే కొన్ని నాకు కామెంట్ సెక్షన్లో ప్రశ్నలు వచ్చినాయండి. మేడం, మీరు సీడ్స్ ఇస్తానన్నారు కదా, ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా, లేదంటే ఏమైనా లాటరీ తీస్తారా అని. అటువంటిది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే నేను ఫ్రీ సర్వీస్ కింద చేస్తున్నాను. అది కాబట్టి మాటికి రిపీటెడ్గా ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేను. అదొక్కటి కొంచెం మీరు గ్రహించండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు నా ఈమెయిల్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో. మీ మెయిల్ ఐడికి మీరు మీ అడ్రస్, ఫోన్ నెంబర్ పెడితే నేను ఫోన్ చేసి మాట్లాడి ఏం కావాలి ఏంటి అన్నది కనుక్కుని నేను ఇస్తాను. ఎందుకంటే నేను ఒక వీడియోలో చూపించిన విత్తనాలు అవే ఇస్తానని చెప్పలేను. ఎందుకంటే వాటితో పాటు ఇంకా నా దగ్గర వేరే ఉన్నాయనుకోండి, అంటే ఆల్రెడీ నేను రిలీజ్ చేసేసిన వీడియోస్ ఉంటాయి కదా. ఇప్పుడు నిత్యమల్లని, మార్నింగ్ గ్లోరీ అని, ఇలా రకరకాలుగా కొన్ని విత్తనాలు నేను ఇస్తానండి అని నేను వీడియోస్ రిలీజ్ చేయడం, వాళ్ళు కావాలని కొంతమంది అడగడం, ఇది జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకి అదొక్కటే కాకుండా నేను అంటున్నాను, తర్వాత వీడియోస్లో కూడా చూడండి. చూసిన తర్వాత మీకు అవి ఇవి అన్నీ కూడా పంపిస్తానండి అన్నాను. ఆ రకంగా కొంతమందికి చాలండి, నాకు ఫ్లవర్ షేడ్స్ కావాలి అండ్ తోటి నిత్యమల్లి ఇటువంటివి పంపడం జరిగింది. అలాగే ఇప్పుడు నావి పాత వీడియోస్ కూడా చూడండి. చూసి వాటిల్లో మీకు ఏం కావాలి ఏంటి అన్నది మీరు నాకు మెసేజ్ కింద పెట్టారనుకోండి, నేను పంపిస్తాను. ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ మీ అందరికి, ఇప్పుడు గార్డెన్ పెంచడం, అలాగే యూట్యూబ్ ఛానల్, మళ్ళీ విత్తనాలన్నీ కలెక్ట్ చేయడం, అందరికన్నీ పంపించడం, ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం, ఇవంతా కూడా నేను సింగిల్ హ్యాండ్గా చేస్తున్నాను. అంటే మా వారు హెల్ప్ చేస్తారు, గార్డెనింగ్ కవని దేనికవని. ఈ విత్తనాలు పంపడాలు ఇవన్నీ కూడా నేను నా సొంత ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నాను కాబట్టి నాకు మరీ అందరికీ రిపీటెడ్గా పంపడం అంటే కుదరదు. అందుకని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, రిపీటెడ్గా కాకుండా మీకు ఏం కావాలి అన్నది నాకు ఒకసారి పెడితేనండి నేను పంపించగలను. ఎందుకంటే మనం అందరికీ కూడా పంపించాలి. మన గార్డెన్లో సీడ్స్ చాలామందికి ఉచితంగా చేరాలి అంటే అందరూ డబ్బులు పెట్టుకోలేరండి. అలాగే కొన్ని విత్తనాలు మనకి మార్కెట్లో వాళ్ళు అమ్మినా కానీ ఆన్లైన్లో అవి కరెక్ట్గా వస్తాయో లేదో చెప్పలేము. అలా కాకుండా నేను నా దగ్గర ఉన్న సీడ్స్ నేను పెంచుతూ, నాకు ఆ దేవుడు మొక్కల రూపంలో అందించినవే కదా, ఆ ఫలితం మీ అందరికీ అందించాలి. మొక్కలు నాతో పాటు 10 మంది పెంచుకోవాలి, అందరిలో చక్కగా పూలు, పళ్ళు, కాయగూరలతోటి కళకళలాడుతూ ఉండాలి అన్న ఒక చిన్న ఆశతోటి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నా ప్రయత్నంలో ఉండే ఇబ్బందులు కూడా మీకు తెలుసు, ఎందుకంటే ఇంత చెప్పాను కదా, తెలుస్తాయి. కాబట్టి నాకు ఒకటేసారిగా మీరు మెసేజ్, మెయిల్ ఐడిలో దానికి మెసేజ్ పెట్టేస్తాయండి, అడ్రస్, ఫోన్ నెంబరు, నేను పంపిస్తాను. నా దగ్గర నేను ఈరోజు రిలీజ్ చేసే వీడియో ఏంటంటే, సీజనల్గా చెట్టంతా నిండుగా విరబూసే డిసెంబరాలండి. డిసెంబరు సీడ్స్ పంపించండి మేడం అని చాలామంది అడుగుతూ ఉంటారండి. ఈ డిసెంబరు నా దగ్గర 5 కలర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చూసారా, ఈ చారలు వైట్, అలాగే ఇక్కడ బ్లూ, పింక్, ఇక్కడ ఈ మొక్క నుంచి పింక్, అలాగే రెడ్. ఆ రెడ్ అది డిఫరెంట్గా ఉంటుందండి, దాన్ని డిసెంబర్ అని కూడా అనరట, వేరేగా అంటారట. మా గార్డెన్లో ఈ సంవత్సరం విరబూసిన రంగురంగుల డిసెంబరాలండి ఇవి. ఇలాగా ఈ సీడ్స్ అన్నీ కూడా నేను ఏ మొక్క పోసింది అవన్నీ కలెక్ట్ చేయడం అంటే నాకు కొంచెం పనే కదండి. ఎందుకంటే పొరపాటున అటు ఇటు మిక్స్ అయిపోతాయి, నేను ఎంత జాగ్రత్తగా తీసినా. ఎందుకంటే నిత్యమల్లి 2 సెపరేషన్ చేయడమే నాకు కష్టం కింద ఉంటుంది. అలాగా అందుకని డిసెంబరు సీడ్స్ కూడా ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇంకా పూలన్నీ అయిపోయాకండి నేను కలెక్ట్ చేస్తాను. మనకి సీజనల్గా పూసినప్పుడు నిండుగా విరబూసండి, చాలా అందంగా ఉంటాయి. ఈ నా దగ్గర ఉన్న 5 రంగులు నేను మీకు ఫోటో చూపిస్తాను, ఎందుకంటే వీడియోస్ ఫోన్ అంతా నిండిపోయండి, కష్టం అవుతుంది. అందుకని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తూ ఉంటాను. అందుకని ఎక్కువ వీడియోస్ అవి పాతవి పెట్టడానికి కష్టం, అందుకని ఫొటోస్ కింద పెడుతున్నాను.
ఫోన్ అంతా చూస్తే ఈ ఫోటోయే దొరికిందండి. ఇవేనండి మా గార్డెన్లో పూసిన రంగురంగుల డిసెంబరాలు. ఇక ఎక్కువ నాకు వైట్ చారలదిను బ్లూది ఎక్కువ పూస్తున్నాయండి పూలు ప్రస్తుతం. మరి సీడ్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ అవే రావచ్చేమో తెలీదు, చూద్దామండి. విత్తనాలు ఇవి చూపించడం కోసం మీకు క్లోజ్లో షూట్ చేస్తున్నాను అనమాట. చూసారా ఇలా వస్తాయండి, వెన్నులు కింద వచ్చేసి వాటికి గింజలు వస్తాయి. ఆ గింజలు కూడా టప్మని పేలిపోతాయండి. పేలిపోతే విత్తనాలన్నీ బయటికి పోతాయి. అందుకని కొంచెం పచ్చిదనం ఉన్నప్పుడే కలెక్ట్ చేసేయాలి విత్తనాలు. పూర్తిగా ఎండే వరకు ఉంచామనుకోండి, ఆ విత్తనాలు వాటి ఖాళీవే మిగులుతాయి గొల్లలు. కొంచెం మనకి కనకాంబరం పూలు ఉంటాయి చూసారా, ఆ విత్తనాలు అదే టైప్లో ఉంటాయి ఇవిని. అంటే ఇవన్నీ ఒకటే ఫ్యామిలీకి చెందినవండి. విత్తనాలు మాత్రం బాగున్నాయి ఉండడం. ఎక్కువ బ్లూ చార్లు అని చెప్పాను కదా, ఆ విత్తనాలే కనిపిస్తున్నాయి. చూద్దామండి ఆ రెడ్ విత్తనాలు కూడా ఏమన్నా ఉంటాయేమో. ఈ విత్తనాలు కూడా మనం ఏ ప్లేట్లోనో పెట్టి ఎండబెడితే మనకు ఒకటి కూడా మిగలదండి. అన్నీ టప్మని బయటికి పడిపోతాయి విత్తనాలు. అందుకని ఏ గిన్నెలోనో వేసి జాగ్రత్తగా ఎండబెట్టాలి. రెండు వైపులా ఉన్నాయండి, అంటే గార్డెన్లో ఇటు ఈస్ట్ వైపునే ఉన్నాయి, అటు నార్త్ వైపు కూడా ఉన్నాయన్నమాట. రెండు మొక్కలవి కలెక్ట్ చేస్తున్నాను విత్తనాలన్నీ. ఈ విత్తనాలన్నీ కలెక్ట్ చేసేయండి, బాగా ఎండనిచ్చి అప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్కి అది పంపిన కవర్లో డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఇవి కూడా జూన్ ఆ టైంలో నాటుకుంటే అండి, వర్షాకాలం టైంలో చక్కగా విచ్చుకుంటాయి. అది నాటుకుంటాయి అన్నమాట, మొలుస్తాయి. లేదండి అంటే ఈ విత్తనాలకు కూడా నిద్రావస్థ ఉంటుందండి. అంటే కొంత పీరియడ్ మనం గ్యాప్ ఇవ్వాలి. లేదంటే విత్తనం తీసిన వెంటనే నాటేస్తే విత్తనాలు మొలకెత్తవు. కాబట్టి విత్తనాలు కొంచెం ఇప్పుడు వచ్చిన పంటవి మనం జూన్ జూలై వర్షాకాలంలో వేసుకుంటే చక్కగా మొలకెత్తుతాయి. ఇక్కడ పింకు డిసెంబరం అండి, ఇది పెద్దగా కనపడట్లేదు. ఇదేమో ఎర్ర డిసెంబరం. ఈ విత్తనాలు కూడా మనకి సేమ్ ఆ విత్తనాలలాగే ఉంటాయి. మొక్క మాత్రం వేరు మొక్కలవి వస్తాయండి, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎర్ర డిసెంబరం అది సీజనల్ కాకుండా ఎప్పుడు పోస్తుంది ఆ ఎర్ర డిసెంబరం. ఇప్పుడు ఈ విత్తనాలన్నీ 1 by 1 ఇంకా అన్నీ మిక్స్ చేసేస్తున్నానండి. ఇంక సెపరేట్ చేయడం కుదరదు. వీటిలో ఏ రంగులో ఏంటో ఇవన్నీ కూడా విత్తనాలన్నీ ఒకేలా ఉంటాయి కదా. ఇవండి విత్తనాలు డిసెంబర్ మొక్కలును. ఇక డిసెంబరాల పెంపకం గురించి చెప్పుకుంటే, ఎందుకంటే విత్తనాలు అందుకున్నాక అవి ఎలా పెంచాలి ఏంటన్నది కూడా చాలా మందికి డౌట్స్ వస్తాయి కదా. అన్ని రకాల డిసెంబరాలు కూడా పెద్దగా చీడపీడలు ఏమి రావండి. ఏ డిసెంబర్ అయినా మనం ఎప్పటికప్పుడు ఈ ఫ్లవరింగ్ అది అయిపోయాక చక్కగా ప్రూన్ చేసేసుకుని మళ్ళీ మొక్కలు ఈ కొత్త కొమ్మలు నాటుకోవాలండి. అంటే మనం ఆ పాత మొక్క దాని లైఫ్ టైము తగ్గిపోతుంది కదా. అందుకని ఆ మొక్క అలా ఉంచుకునే కొన్ని కొత్త కొమ్మలు నాటుకుని ఇవి చిగురించినవి మనకి ఓకే అనుకున్న తర్వాత ఆ పాత మొక్కని మనం తీసేసి ఇంకా కంపోస్ట్ కింద ఇంకొకటి కింద మార్చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు అండి మనకి ఆ వచ్చే మొక్క, అంటే ఈ కొమ్మని నాటుకుంటే వచ్చే మొక్క, అంటే విత్తనం నాటుకుని వచ్చే మొక్క, కొత్త మొక్క మీకు హెల్దీగా బలంగా పెరుగుతుంది, ఎక్కువ పూలు పోస్తుంది. ఇక సాయిల్ మిక్స్ అంటే మనకి మామూలే కదండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదైనా తీసుకుంటాము, అదొక 30% కలుపుకుంటాము. గార్డెన్ సాయిల్ ఒక 30%, ఒక 30% కోకోపీటు, ఓక, ఎండాకులు ఏమైనా సరే, కొద్దిగా వేపపిండి, కొద్దిగా ఇసుక కలుపుకునండి. ముఖ్యంగా సూర్యరశ్మి తగలాలండి. సూర్యరశ్మి తగిలేలాగా చేసుకుని మనం చిన్ని చిన్ని పాట్స్, ఇదిగోండి ఇక్కడ నేను బ్లాక్ కవర్లో పెట్టాను. అంటే 12 inches పాట్కి ఒక మొక్క పెట్టుకుంటే అండి చక్కగా పోస్తాయి. అలాగా చాలా ఈజీగా మనకి నవంబర్ నుంచి మార్చ్ నెల దాకా, అంటే నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4-5 months ఈజీగా చక్కగా పోస్తాయి. ఆ కేర్ కూడా పెద్దగా ఉండదు. మన సమ్మర్లో పక్కకు పెట్టేసుకుంటే అండి మళ్ళీ దాన్ని కొత్త మొక్క కింద చేసేసుకుంటే వాడుకోవచ్చు. లేదంటే అలాగే ఉంచేసుకున్నా మనం 4-5 ఏళ్ళు కాదు ఎన్నాళ్ళైనా మళ్ళీ పోస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా మదర్ ప్లాంట్ కాబట్టి అది చనిపోతే మళ్ళీ మనకి ఇంకొక సీడ్ దొరకదు కదా. అందుకని 3-4 కొమ్మలు పెట్టేసుకున్నామంటే చక్కగా మనకి గుబురుగా పెరుగుతుంది. ఆ చిగుళ్ళు అవి తుంచేసుకుంటూ ఉంటాయండి మొక్క ఎదుగుతున్నప్పుడు, ఎక్కువ గుబురు వస్తుంది. ఇక కంపోస్ట్లు అవన్నీ మామూలుగా మనకి ఏవో ఒకటి ఉంటాయి. ఇక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, లేకపోతే మజ్జిగ, లేకపోతే ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్, అంటే బనానా పీలు కొంచెం బెల్లం ముక్క వేసేసి నానబెట్టామనుకోండి, అదే లిక్విడ్ ఫెర్టిలైజర్ అయిపోతుంది. మనకి బజార్లో బొప్పాయి తుక్కు దొరుకుతుంది కదా, ఆ బొప్పాయి తుక్కు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటే అండి డిసెంబరాలు చాలా చక్కగా విరబోస్తాయి.
మీరు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.